దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థన. మిత్రులందరూ ఒక 20 నిమిషాలు ఫోన్స్ అన్ని కొంచెం సైలెన్స్ లో పెట్టి వినయ్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. మొట్టమొదటగా సభలో అనుకున్నట్టు మొదటి ఘట్టం పూర్తయింది. రెండవ ఘట్టం ఈ భారతావని గురించి మాట్లాడాల్సిన వక్తలు ప్రతి ఒక్కరు ఒక 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మన దేశరక్షణ వీరులైనటువంటి సైనికులు వారి అనుభవాలను మనతో పంచుకున్న తర్వాత వారికి వందనం, సైనిక వందనం అనేది మనం చేస్తాం, సైనికులకు వందనం చేస్తాం. మొట్టమొదటగా బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారు మా గురుదేవులు మాట్లాడతారు. దయచేసి అందరూ కొంచెం ఫోన్స్ మాట్లాడకుండా ఉండవలసిందిగా ప్రార్థన. ఒకవేళ అత్యవసరం అయితే పక్కకి వెళ్ళి మాట్లాడవలసిందిగా సూచన. భారత్ మాతకి భారత్ మాతాకి పరమపద సాయుధ్యమును పొందినారు వారందరికీ. అదేవిధంగా మనమందరం భారతీయులమందరం కంటి నిండా నిద్రపోతున్నాము అనంటే ఈ దేశ రక్షణ కొరకు చలి, వర్షము, తర్వాత ఎండ, రాత్రి పగలు, తిండి తిప్పలు, కుటుంబము అన్నిటినీ త్యజించి ఒక యతుల వలె, సన్యాసుల వలె త్యాగధనులైన అనేక మంది దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలన్నీ కూడా ఒడ్డుతున్నటువంటి సాక్షాత్ శివుని వంటి, విష్ణుమూర్తి వంటి కాదు ముక్కోటి దేవతలతో సమానమైనటువంటి ఆ రక్షణ కలిగింప చేస్తున్నటువంటి అనేక మంది త్రిదళ సైనికులందరూ కూడా నిజంగా పూజనీయులు. వాళ్ళంతా కూడా నిరంతరం అహరహరము నమస్కరింపదగినటువంటి వాళ్ళు. ఒకవేళ కనుక వాళ్లే లేకపోతే మనం అసలు నిద్రపోయే వాళ్ళని కాదు. మన రక్షణకు బాధ్యత ఎవరు తీసుకోలేరు. ఇంతటి మహత్తరమైన త్యాగధనులు ఇంతమంది ఉండి కూడా మనము ఆ ముష్కరుల దాడులలో సుమారు ఒక 27-28 మంది భారతీయులు అసువులు బాసినారు. కానీ అది కాశ్మీర గడ్డలో వాళ్ళు అసువులు బాయడం వలన ఒక దేశం కొరకు, అంటే దేశంలో ఉండే ముష్కరుల ద్వారా పోయినప్పటికీ కూడా ఆ కాశ్మీర్ గడ్డ మీద వాళ్ళు మరణించడం వలన వాళ్ళకు పుణ్యగతులే కలుగుతాయి తప్ప పరమపద సాయుధ్య పథమే దక్కుతుంది తప్ప మరొకటి కాదు అని నా భావన. ఎందుకనంటే ఈ గడ్డ మీద భారతదేశంలో జన్మించడం నిజంగా గర్వించదగినటువంటి విషయం. మనం ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఇన్ని దేశాలలో ఉత్కృష్టమైన భారతదేశంలో మనం జన్మించినామంటేనే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. మన శరీరంలో ఏ విధంగానైతే గుండె ఉంటేనే మనం మనిషి జీవనం కొనసాగుతుందో ఆ గుండె వంటి ప్రపంచంలోనే గుండె వంటిది భారతదేశం. అటువంటి భారతదేశంలో ఈ మట్టిలో ఈ నీరు ఎందు మనం జన్మించడం, పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో జన్మించడం మనం చేసుకున్నటువంటి ఒక పురాకృత సుకృతం. కనుక ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా పరమపద సాయుధ్యాన్ని పొందుతారు. ఇక్కడ జీవించి అసువులు బాసే ప్రతి వారు కూడా అందరూ కూడా పరమపద సాయుధ్యాన్ని, భగవత్ సాయుధ్యాన్ని పొందుతారు. ఎందుకు కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఇంత అద్భుతమైనటువంటి ఇన్ని రకరకాలైనటువంటి గొప్పతనాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ లేనటువంటివి కొత్తదనమైనవి కేవలం మన భారతదేశంలోనే కనిపిస్తున్నాయి. ముక్కోటి దేవతలు ఎక్కడ వెలిసినారు? భారతదేశంలో. సర్వ ప్రపంచంలో అంతటా ఉంది, సమస్త దేవతలు అంతటా ఉన్నారు, విశ్వవ్యాప్తమై ఉన్నారు. కానీ ఇష్టంతో
వాళ్ళంతా ఈ భరత గడ్డను ఎన్నుకున్నారు. వాళ్ళు ఇది వేద భూమి కనుక కర్మ భూమి, ధర్మ భూమి, సనాతన గో మాత జన్మించిన భూమి కనుకనే ముక్కోటి దేవతలందరూ కూడా ఇక్కడే అవతారం ఎత్తినారు. ఇటువంటి గొప్ప భూమి కనుకనే ఈ భూమికి ఇంత వ్యాప్తమై ప్రపంచ చరిత్ర కలిగి ఉన్నది. ఇటువంటి భరత భూమిలో మన భారతీయులను గత కొద్ది రోజుల క్రితము వాళ్ళు పర్యాటకులుగా ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి మనది అని అనుకొని, కాశ్మీరం మనది అని అనుకొని ఆ వాతావరణాన్ని అంతా కూడా ఆస్వాదించడానికి, ఆనందంగా గడపడానికి కుటుంబాల సమేతంగా కొంతమంది మిత్రులు, బంధుమిత్రులు అందరూ కలిసి దాంట్లో పాపం 50 ఏళ్ల పైన ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అటువంటి వాళ్ళలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంతో ఆలోచనలతో ఇవన్నీ మంచి ప్రకృతి సౌందర్యాలన్నీ కూడా, భారతమాత కాశ్మీర సౌందర్యాలన్నీ కూడా చూసి రావాలని అక్కడికి వెళ్ళి అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనలు చూసి వాళ్ళు తిరిగి వస్తాము, మళ్ళీ మా ప్రాంతాలకు మేము వస్తాము అని అనుకున్నటువంటి పాపము మనతోటి మన సోదరులు, మన సోదరి మనులు వీళ్ళందరూ కూడా పిల్లలు, ఆబాల వృద్ధులు పాపం ఈ రకంగా అక్కడ మరణించడం, వాళ్ళ చేతుల్లో మరణించడం అనేది, ఉగ్రవాదుల దాడిలో మరణించడం అనేది అది వాళ్ళు తెలుసుకొని కావాలని ఆ రకంగా వాళ్ళు కాల్చి చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఒక విషయము. అది అతి భయానకమైనటువంటి ఒక దుర్ఘటన. ఇంతమంది సైనికులు ఉండి కూడా ఇట్లా జరుగుతున్నది అని అంటే ఎక్కడో దగ్గర మరి ఏదో ఒక లోపం జరుగుతున్నట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో దీని వెనకాల కుట్ర పన్నుతున్నారు. అంటే ఎంత గొప్ప పరిపాలకులు ఉన్నప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండి అడుగడుగున ఏమీ కాకుండా భారతీయులను కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి పాలకులు ఉన్నప్పటికీ కూడా ఇలా జరుగుతున్నది అని అంటే ఎక్కడో దగ్గర ఏదో జరుగుతున్నది. దానిని కూడా మన పరిపాలకులు తప్పకుండా కనిపెట్టే రోజులు ఆసన్నమైనవి. అనతి కాలంలోనే ఇంకా దేశము సుభిక్షం కావడం కొరకని అనేక ప్రయత్నాలు ఇప్పటికే ఈపాటికే ప్రారంభం చేయడం జరిగింది. కనుక మన భారతీయ సైనికులు ఏమి సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. అవసరం అనుకుంటే ప్రపంచాన్ని అంతటినీ కూడా గుప్పిట్లో పెట్టుకునేంత ధైర్యము, తెగువ, సాహసము కలిగినటువంటి గొప్ప మహనీయులు. అటువంటి వాళ్ళు చాలామంది గతంలో మనం చూసినాం. ఎంతో మంది ఆ ముష్కరుల దాడులలో చేతులు కోల్పోయిన వాళ్ళు, కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, మెదడులు కోల్పోయిన వాళ్ళు, తర్వాత రకరకాల అవయవాలు కోల్పోయిన వాళ్ళు, చివరికి ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది సైనికులను మనం చూసినాం. వాళ్లకు భారతీయ పద్ధతి ప్రకారం, ఏ దేశం పద్ధతి ప్రకారం ఏదైతే చేయవలసినటువంటి పరమ సాయుధ్య చివరి ఘడియలు ఉంటాయో అవన్నీ సక్రమంగా వాళ్ళకు చేసినారు. వాళ్ళకు ముక్తి కలిగింది. మనం ఏం చేయాలి అని అంటే మనం చేయూతను అందించాలి. ప్రతి వాళ్ళము సైనికుల కొరకు, వాళ్ళ యొక్క రక్షణ కొరకు, వాళ్ళ యొక్క దేశ రక్షణ కొరకు వాళ్ళు అసువులు బాస్తున్నారు, వాళ్ళు రక్షణ చేస్తున్నారు. కనుక మనం కూడా మనిషికి 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు, లేదా మన దగ్గర ఉన్న బట్టలు, వస్తువులు, వాహనాలు, నీ చేతిలో గల ఏవైతే ఉంటాయో వాటిని మన దేశ రక్షకుల కొరకు మనం సహాయ సహకారాలు అందించాలి. అదే అంటే నువ్వు ఒక్కడి, నేను ఒక్కడి చేయకపోతే ఏమవుతుందని అనుకోవద్దు. ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఒక భారతీయులందరూ కూడా నేనేం చేస్తే ఈ దేశం బాగుపడుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, మనం కంటి నిండా మనం హాయిగా నిద్రపోగలుగుతాము, సృష్టి ద్వారా పంటలన్నీ పండించుకొని హాయిగా 5,000 నోట్లోకి పోతాయని మనం ఈ రకంగా మనం ఆలోచన చేసుకుంటే కనుక మనం కుటుంబ సమేతంగా అందరం మనం క్షేమంగా ఉండాలంటే తప్పనిసరిగా మనవంతు సేవగా నువ్వేం చేస్తున్నావు, దేశం ఏం చేస్తుంది, పాలకులు ఏం చేస్తున్నారు అని ఊరికే మనము ప్రశ్నించుకోవద్దు. లేదా తరతమ భేదాలు, ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఇలాగా మనము నువ్వు వేరు నేను వేరు అనే ప్రశ్న కాకుండా అందరం సంఘటితమై మనం ఏం చేస్తే దేశ రక్షణ జరుగుతుంది, మనమందరం హాయిగా సుఖంగా ఆనందంగా మన కుటుంబ సమేతంగా జీవిస్తాము
మంచి చుట్టుపక్కల ఉన్న ఈ బంధుమిత్రులతో, తర్వాత మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, పుణ్య తీర్థాలు, ఒకటి కాదు రెండు కాదు, మనం ఎన్నో చేయవలసి ఉన్నది. మా మనుష్య జన్మ మళ్ళీ 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 రాదు కనుక ఈ జన్మ పోయిందనంటే ఎవరి ముందు ఎవరం పోతామో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి. కనుక ఈ దేహము జ్ఞానవంతమైనటువంటి ఒక ఈ మనిషి జన్మ మళ్ళీ రాదు రాదు రాదు, ఎప్పుడు అంతరించిపోతుందో తెలియదు. మన కళ్ళ ముందే రోజు కొంతమంది పోతూనే ఉన్నారు, సాహిత్యాన్ని పొందుతూనే ఉన్నారు. కనుక మనమందరం కూడా ఏమనుకోవాలి, నేను మంచిగా ఉన్నప్పుడే, నా కాళ్ళు చేతులు బాగున్నప్పుడే, నా కళ్ళు మంచిగా ఉన్నప్పుడే, నా కాళ్ళు బాగున్నప్పుడే నేను ఈ దేశం కొరకు ఏదైనా నా కలిగినటువంటి యథాశక్తి సేవ నేను చేసుకుంటాను అని ఒక ప్రతిజ్ఞ చేసుకొని సంకల్పం చేసి ఆ రకమైనటువంటి ఒక తృప్తిని మనం పొంది అప్పుడు ఈ పంచభూతాలలో మనం కలిసిపోవాలి. కనుక ఆ రకమైనటువంటి అద్భుతమైన శక్తిని మన పెద్దలు, పూర్వీకులు, మన తల్లిదండ్రులు, దేవతలు, గోమాత మనకు అందించాలని, ఆ వేదమాత అందించాలని మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం పొద్దున లేవగానే భూమిని అదే ప్రార్థన చేయాలి. ఓ భూమాత, నువ్వు ఎంత సస్యశ్యామలమై మాకు ఇన్ని రకాలైనటువంటి సంపదలను సృష్టింపచేసిస్తున్నావు. ప్రతిదీ భూమి నుండే వచ్చేది. ఈ భూమి నుండి రానిది ప్రపంచంలో ఏది లేదు. ఏది హాస్తి తదన్యత్ర నేహాస్తి నతత్ క్వచితు అన్నట్టు భూమి నుండే సకల సంపదలు సృష్టింపబడుతున్నాయి. కనుక పొద్దున లేవగానే ఈ భారత భూమాతకు చక్కగా రెండు చేతులతో కళ్ళకత్తుకొని నమస్కారం చేయాలి. ఈ భూమి మీద వెలిసినటువంటి వేదమును మనం చక్కగా దాన్ని వినాలి, దాన్ని అధ్యయనం చేసుకోవాలి. చక్కగా దాంట్లో ఉండే ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. ఎంత బాగా చెప్తుంది వేదం. సహనా భవతు సహనౌ, మనం కలిసి ఉందాం. సహనౌ భునక్తు, అందరం మంచి చక్కగా కలిసి, మనం ఒక్కరం తిరాదు, మనం అందరం కలిసి చక్కగా నువ్వు పండించింది నేను తింటాను, నేను పండించింది నువ్వు తిను, నీ దగ్గర ఉన్నది నాకు, నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. అందరు సహవీర్యం కరవా, అందరం కలిసి ఒక శక్తిని సృష్టిద్దాం. ఎవరం కూడా ద్వేషభావం పెట్టుకోవద్దు, ఒకరికొకరు నువ్వు వేరు నేను వేరు అని అనుకోవద్దు. అందరం కలిసిమెలిసి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చెప్పినాయి. మధు వక్ష్యామి మధు వదిష్యామి, నా నోరు మెచ్చుతే మంచి మాటలే రావాలని కోరుకోవాలి. పొద్దున లేచినప్పటి నుండి భద్రం కర్ణే విశృణుయామదేవ్, నా చెవులు రోజు మంచినే వినాలని కోరుకోవాలి. నా కళ్ళు మంచినే చూడాలి. మా భద్రం పశ్యేమాక్షభి యజత్రాః, మంచినే చూడాలి అని కోరుకోవాలి. ఈ రకంగా ఎవరెవరైతే ఆ రకంగా ఉంటారో, అంటే పాజిటివ్గా మంచి మనస్సుతో ఉండి ఉంటారు, అటువంటి వాళ్లకు ఏ ఇబ్బందులు లేవు. భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళ వెంట ఉంటాడు. మన తల్లిదండ్రులను మనం గౌరవించుకోవాలి. మన పూర్వీకులు చేసినటువంటి ఒక ఏ త్యాగమైతే ఉందో దాన్ని నిరంతరం స్మరణ చేసి మన వలన ఏం జరిగితే ఆ సేవ మనం దేశం పొందగలుగుతుంది అని ఆలోచించాలి. ఆ రకంగా ఎవరెవరైతే ఉంటారో అటువంటి వాళ్ళను మనం ఎప్పుడు కూడా మరవకుండా ఉండాలి. తర్వాత అటువంటి దేశ రక్షణ కొరకు అసువులు బాస్తున్నటువంటి లేదా వాళ్ళు సేవ చేస్తున్నటువంటి ఒక సైనికులు ఎక్కడైనా కనిపిస్తే తారసపడుతూ ఉంటే, మన ప్రాంతాలలో ఎక్కడికైనా వస్తే వాళ్ళను గౌరవించాలి. మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. దోషిట్లో అంజలిలో పుష్పాలు చేతిలో పట్టుకొని వాళ్ళ పాదాల మీద వేయాలి, వాళ్ళ శిరస్సుల మీద వేయాలి. ఇప్పుడు కూడా కొన్ని పుష్పాలను వాళ్ళ ఇక్కడ సైనికుల శిరస్సుల మీద వేసి ఆ రకంగా సన్మానం చెయ్యాలి. శాల్వాలు కప్పితే సంతృప్తి కలగదు. పుష్పాలతో భగవంతుడు పైనుంచి పుష్పవృష్టి కురిపించినట్టుగా వాళ్ళను అందరి ముందు చక్కగా మనం అభినందనలు తెలిపితే వాళ్ళకు చాలా సంతోషం కలుగుతుందో, మీరంతా మా వెంట ఉన్నారు అని వాళ్ళు చాలా సంతోషాన్ని పొందుతారు. కనుక మనం అందరం కూడా ధైర్యాన్ని, వాళ్ళు మనకి ఎలాగైతే ధైర్యాన్ని ఇచ్చి మనం హాయిగా సుఖంగా జీవించేటట్టుగా చేస్తున్నారు, మనమందరం కోటాను కోట్ల మంది భారతీయులం మీ వెంట ఉన్నాము అని ఆ సైనికులకు, తర్వాత ఉత్తమ పరిపాలకులకు అందరికీ కూడా మనం ఒక హామీ ఇస్తూ ప్రతిజ్ఞ చేస్తూ దేశ రక్షణకు మనవంతుగా ఏదో యథోచితమైనటువంటి ఒక సేవ, కనీసం మాట సహాయమైనా, అంటే సద్భావనైనా, అంటే నువ్వేం చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకు.
నువ్వేది చేయకు, నువ్వు దేశం కొరకు నువ్వేమి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకుండా పక్కవాడికి మంచిది చేస్తే అది దేశానికి చేసినట్టే. నీ పక్కన తోటివాడికి నువ్వు మంచి చేస్తే దేశంకి చేసినట్టే. ఒక ప్రాణిని నువ్వు కాపాడితే దేశంకు మనం సేవ చేసినట్టే. గోవును కాపాడితే మనం వేదమును కాపాడితే మనం సేవ చేసినట్టే. ఒక గుడిని మనం కాపాడుకుంటే మనం దేశానికి సేవ చేసినట్టే. అట్లా మన చుట్టూ ఉన్న మన ఇల్లును మనది మనం చక్కదిద్దుకోవాలి. మన వాడకట్టును మనం రక్షించుకోవాలి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. రాను రాను ఇంకా మనం అంత సంఘటితంగా లేకపోతే కనుక ఎక్కడ ఏమవుతుందో తెలియదు, ఎవరింటి మీదకి ఏమి దాడి జరిగి ఎవరికి ఏమవుతుందో తెలియదు, ఏ అమ్మాయికి ఏమవుతుందో తెలియదు, ఏ అబ్బాయికి ఏమవుతుందో తెలియదు. ఇప్పటికే మన మాట వినైనటువంటి ఒక దౌర్భాగ్య స్థితి ఈ యూట్యూబ్ మాధ్యమాలు లేకపోతే ఫేస్బుక్ మొదలైనటువంటి వాటి ద్వారా వాళ్ళు వక్ర మార్గాలు తొక్కే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి నేటి యువత. కనుక ఇటువంటి వాటన్నిటి నుంచి మనం దూరం చేయాలంటే ఇటువంటి మంచి మంచి ఉత్తమమైన కార్యక్రమాలు రూపకల్పన చేయాలి. కుటుంబ సమేతంగా మంచి మంచి పర్యాటక క్షేత్రాలను దర్శనం చేసుకోవాలి. నదులు, తీర్థాలు మొదలైనటువంటివి మన పూర్వీకులు మనకు అందించినటువంటి వాటన్నిటిని కూడా మన పిల్లలకు పరిచయం చేయాలి. చేసి మన కుటుంబం అంటే ఇలా ఉంటుంది, మన సంప్రదాయం అంటే ఇది అనేటట్టుగా వాళ్ళందరికీ తెలిపాలి. మహాత్మను ఏనగతస్స పంథాః, మన తల్లిదండ్రులు ఏ రకమైన భావనతో వాళ్ళు మంచి మార్గాన్ని వాళ్ళు మనకు చూపించినారో ఆ మార్గాన్ని మనం మన పిల్లలకు కూడా చూపించాలి. మనము పెద్దవాళ్లకు 2 కాళ్ళకు నమస్కారం చేస్తే మనం పిల్లలకు చెప్పాల్సిన పర్లేదు, వాళ్ళు మనను చూసి పిల్లలంతా నేర్చుకుని వాళ్ళు కూడా నమస్కారం చేస్తారు. నువ్వే నిర్లక్ష్యంగా రాముడి నుండి మనం ఎన్నో గుణాలు నేర్చుకోవాలి. పూర్వ భాషిణే నమః. మనం ఏం చేస్తాం, పరీక్ష చేస్తాం. నువ్వు నాకు నమస్తే పెడతావా లేదా, నన్ను పలకరిస్తావా లేదా అని పరీక్షలు మన మనిషి చేస్తాడు. కానీ రాముడు ఎప్పుడు అట్లా చేయకపోయేవాడు. పూర్వ భాషిణే నమః, ముందే బాగున్నారా అని పలకరించేవాడట. తర్వాత అది వేడనగా ఏదో ఉలక్కాయలకు ఏదో మొహమాటానికి పలకరించడం కాదు. ఇంత హిత భాషిణే నమః, స్మిత భాష, నవ్వుతూ పలకరించేవాడు, హితముగా మాట్లాడేవాడు. అంటే నీకు ఏదో ఆయన మాట్లాడిందంటే నీకు ఏదో ప్రయోజనం అయ్యేటట్టుగానే రాముడు మాట్లాడు. మనం కూడా అలాగే మనం మాట్లాడుతున్నామంటే ఏదో ఒక ప్రయోజనం ఎదుటి వాళ్ళలో కలిగింప చేయాలి. అట్లాగే స్మిత నవ్వుతూ పలకరింది అని చెప్పి అల్లం బెల్లం అని మాట్లాడద్దు. అంటే నువ్వు ఎన్ని ప్లాట్లు ఉన్నావు, నువ్వు ఎంత ఆడి కార్లు తిరుగుతున్నావా, లేకపోతే నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నీ బంగారు, అవన్నీ అక్కర్లేదు. ఆ రాముడు మిత భాషిణే నమః, మితంగా మాట్లాడేవాడు. అంటే క్షేమ సమాచారాలు మాత్రమే తెలుసుకో. అట్లా మనమందరం కూడా ఆ రాముడి నుండి లక్షల గుణాలలో కనీసం ఒక 3-4 అయినా ఆ గుణాలను మనం నేర్చుకుంటే మనంత ధన్యులు లేరు. కనుక మనమందరం కూడా ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, సంఘటితంగా ఉండాలి. సంఘే శక్తి కలౌ యుగే అని సంఘటితమైన శక్తిని కనుక మనం పెంచుకున్నట్టయితే తప్పకుండా ఇటువంటి దాడులు జరగకుండా పరిపాలకులకు, మంచి ఉత్తమ పరిపాలకులకు మనం అండదండలుగా ఉండి అన్ని విధాల మనము ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి, ఈ సమయంలో నిజానికి మనము బాధపడాల్సినటువంటి ఒక సమయం. అట్లా బాధపడుతూనే మనది మనం ఊరట కలిగించుకోవడం కొరకు ఇటువంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ఎందుకు అనంటే అందరం ఒక దగ్గర నిలుద్దాం, సంఘటితం అవుదాం. అటువంటి దాడులను మనం అందరం కూడా నిరసిద్దాం, ఖండిద్దాం. సైనికులకు, దేశ ఉత్తమ పాలకులకు మనం అండదండలుగా ఉందాం. తోటి వాళ్లకు ధైర్యాన్ని కలిగిద్దాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు, ఏమవుతుందో, మా కుటుంబానికి ఏమవుతుందో, నాకేమో, అలా బాధపడకండి, మేమందరం ఉన్నాం అని ధైర్యం చెప్పడం కొరకే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను రూపకల్పన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని అందరికీ సూచిస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సూచన చేస్తూ, మరి ఇప్పుడు ప్రస్తుతము ఈ ధర్మాచార్య దర్శన యాత్ర ద్వారా మన హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ అనే ఒక సంస్థలను స్థాపించిన మా శిష్యుడు చిరంజీవ యజ్ఞం పవన్ కుమార్ శర్మ అనితర సాధ్యమైన పని చేస్తున్నాడు. ఆ కార్యము బృహత్తరమైన కార్యక్రమము. రోజు 50 వేల నుంచి 70 వేల ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మొత్తము భారతావనంతా తిరిగి అనేక మంది యతీశ్వరులను కలిసి తద్వారా మన భారతీయ హైందవ సనాతన వర్గానంతటిని కూడా
ఏకీకృతం చేసి ఒక నిబంధన కలిగేటట్లుగా అందరూ ఒకే తీరుగా ఉండాలనే కాంక్షతో ఒక పెద్ద ఎత్తున ఈ చేసేటువంటి ఒక పరిశ్రమ అయితే ఉందో దానికి మనమందరం కూడా చేయూతను అందించాలి, సహకరించాలి, ప్రోత్సహించాలి. తద్వారా మానవ జాతి అంతా కూడా క్షేమంగా ఉంటుంది, సర్వ ప్రాణులకు ఇది మేలు జరుగుతుంది. ఇక్కడికి రాగానే చూస్తే చాలా సంతోషం కలిగింది. అక్కడ భారతీయ ఇల్లాలు స్త్రీ, తర్వాత మన భారతీయ చిహ్నాలు ఎంత బాగా పెట్టినారు. ఇక్కడ శంఖం, ఇక్కడ కలశం, ఇక్కడ త్రిశూలం, ఇక్కడ గద, ఇక్కడ స్వస్తికం, ఇక్కడ తులసి మాత, ఇక్కడ భారతీయ కేతనం జెండా, దేవాలయం, అక్కడ సూర్యుడికి అర్ఘ్యం వదులుతురు, పొత్తులు లేవగానే ఆరోగ్యం కొరకు చేయాల్సినది. అక్కడ గోమాత, వత్స సహిత గోమాత. తర్వాత ఇక్కడ గమ్మత్తుగా ఈ అనుకోకుండా ఈ బోర్డు పైననే మన లక్ష్యం అని ఉన్నది. అక్కడ అంటే మనం ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలో ఆ లక్ష్యాన్ని నిర్దేశించేసేటువంటి మంచి ఒక మార్గాన్ని మనం సూచించే విధానాన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అప్రయత్నంగానే జరిగినాయి. ఈ దీప ప్రజ్వలన ద్వారా వాళ్ళందరూ ఎవరైతే భారతీయులు అక్కడ అసూలు బాసినారో ఆ ముష్కరుల చేతులలో వాళ్ళందరికీ తప్పకుండా వాళ్లకు పుణ్యగతులు తప్పకుండా కలుగుతాయి. వాళ్ళు భారతదేశంలో అందులో పుణ్యభూమైన కాశ్మీరంలో గతించినారు. ఇవాళ శని త్రయోదశి, మాస శివరాత్రి, పక్ష త్రయోదశి, అన్నీ పుణ్యవంతమైనటువంటి రోజు. మనం వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం తప్పకుండా వాళ్ళందరూ కూడా పుణ్యగతులు పొందుతారు అని నేను తప్పకుండా అటువంటిది జరగాలని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ధర్మాచార్య దర్శన యాత్ర వ్యవస్థాపకుడైన మా శిష్యుడు చిరంజీవి పవన్ కుమార్ శర్మకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ సైనిక అధికారులు, తర్వాత ఇతరమైన మహనీయులు, మహిళలు, పిల్లలు, యువకులు, యువత, భారతీయ ధర్మాన్ని విశ్వసించే మీ బోటి వాళ్ళందరికీ, తర్వాత ఇదే కాకుండా టీవీ మాధ్యమం ద్వారా, యూట్యూబ్ మాధ్యమం ద్వారా చూసేటువంటి అనేక మంది, లక్షలాది మంది భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హృదయాలలో ఉండే శ్రీరాముడికి నమస్కారం చేస్తూ నా వాణికి విరామాన్ని చెప్తూ అందరం కూడా సంఘటితమై మంచి పనులు చేద్దామని అందరికీ మరొకసారి చెప్తూ నా వాణికి విరామాన్ని చెప్తున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు. నాకు పూజ ఉంది.